పేరు నమస్తే అండి. నా పేరు కేతి నిర్మల జ్యోతి అండి. మేము తాడేపల్లి సలాం సెంటర్ నుండి వచ్చాము. ఏం చేస్తుంటారమ్మా మీరు? నేను మా హస్బెండ్ చనిపోయారండి. నేను ఏదో ప్రైవేట్ చిన్న జాబ్ చేస్తున్నాను. ఓకే అమ్మా. మరి లోకేష్ గారు వచ్చిన తర్వాత మీ మంగళగిరి ప్రాంతంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? ఎలా ఉందండి ఆయన పాలన? చాలా చాలా డెవలప్ అయిందండి. దీనికి మేమందరం చాలా సంతోషిస్తున్నాము. అంటే అసలు మేముండే ఇళ్ళకి పట్టా వస్తుందో లేదో తెలీదు అసలు. కానీ ఇప్పుడు మాత్రం మాకంటూ మాకు సొంత గృహాలు రావడం చాలా మంచిగా అనిపిస్తుందండి. ఇది మాత్రం చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నాం. అసలు ఊహించారమ్మా ఇళ్ళ పట్టాలు ఇస్తారని? ఊహించలేదండి ఇది ఇళ్ళ పట్టా వస్తుందండి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే చాలా టైం పట్టిద్ది కదండి. అవును, ఎవరికన్నా ఇప్పుడు తిరగాలి చేయాలి అంటే చాలా టైం పట్టిద్ది. కానీ మాకంటూ మాకు ఒక పట్టా వచ్చిందంటే చాలా సంతోషంగా ఉంది. అంటే రిజిస్ట్రేషన్ కూడా చేయించి మీకు పట్టా అందించడం అనేది ఎలా చూడొచ్చమ్మా? మామూలుగా మీరు ఇప్పుడు ఇంటి పట్టా తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది అంటారు మీకున్న అవగాహన మేరకు? చాలా ఖర్చు అవుతుందండి. మాలాంటి వాళ్ళకి, ఖర్చు పెట్టలేని వాళ్ళకి ఇది చాలా ఉన్నతంగా అనిపిస్తుంది అనమాట. అవునండి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆ ప్రాంతంలో జీవిస్తున్నారు? అంటే మా అత్తగారు వాళ్ళు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారండి. అక్కడ అది కొండ ప్రాంతం అండి మేము అది. ఇప్పుడు దానికి మేము ట్రై చేసాం కానీ రాలేదు. కానీ ఇప్పుడు రావడం చాలా సంతోషకరంగా ఉందండి. అంటే గతంలో మీరు ఇళ్ల పట్టాల కోసం ట్రై చేసినప్పుడు కానీ ఎవరైనా అడిగినప్పుడు కానీ ఎలాంటి సమాధానం చెప్పేవారమ్మా వాళ్ళు? ఇస్తామండి, చూస్తామండి, మా ప్రభుత్వంలో ఇస్తామని చెప్పారండి. కానీ ఇప్పుడు ఇచ్చి చూపించారండి మాకు. అవును, అది మాకు చాలా ఆనందంగా ఉంది. ఏరియాకి వచ్చినప్పుడు ఈయన హామీ ఇచ్చాడా మీకు ఇళ్ల పట్టాలు ఇస్తానని? హామీ ఇచ్చారండి. హామీ ఇచ్చారు. చదువుకునేటటువంటి వాళ్ళకి కనీసం వాళ్ళకి తగిన జాబ్ ఇస్తానన్నది మేము చాలా విశ్వాసంగా నమ్ముతున్నామండి. ఇది మేము అది అంటే అమ్మ ఇక్కడ వైసీపీ వాళ్ళకి కూడా పట్టాలు ఇస్తున్నారా, లేదంటే పార్టీకి సానుభూతి చూపించిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారా? ఏమైనా తేడా చూపిస్తున్నారా? లేదండి, అందరికీ ఇచ్చారండి. వీళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అని లేదండి. ఎవరికి పట్టా లేదు అని చూపిస్తున్నారో వాళ్ళందరికీ ఇచ్చారండి. అది దాదాపు ఎంతమంది మీరుంటున్న ఏరియాలో ఇలా పట్టాలు లేకుండా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారమ్మా? అసలు మేము ఉండే ఏరియాలో పట్టాలే లేవు. ఎత్తయ్య, మేము ఉండే ఏరియాలో పట్టాలే లేవండి. ఎన్ని గడపలు ఉంటాయమ్మా అక్కడ మొత్తం? ఉన్నాయండి, 100 గడపల దాకా ఉన్నాయి. 100 గడపల ఎక్కడ కూడా లేదు. మేము ఉండేది కొండ ప్రాంతం. మేము ఉండేది ప్రతి ఒక్కరికి వచ్చిందండి. అది చాలా సంతోషం. అందరికీ వచ్చినాయి. ఏంటమ్మా మరి మళ్ళీ గెలిపిస్తారా లోకేష్ గారిని మీ ఏరియాలో? ఎవరైనా ఇప్పుడు తప్పకుండా మా కోసం చేస్తున్నటువంటి వాళ్ళు మళ్ళీ మేమే రావాలని కోరుకుంటామండి. అదండి. అంటే మీరు ఇప్పుడు జాబ్ చేస్తున్నానని చెప్తున్నారు, మీకు కూడా ఎంతో కొంత అవగాహనే ఉంటుంది. ఈరోజు నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత మీ మంగళగిరిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? ఈరోజు ప్రత్యేకంగా 100 పడకల హాస్పిటల్కి శంకుస్థాపన కూడా చేశారు. ఎలా అనిపిస్తుంది అసలు? చాలా సంతోషంగా అనిపించిందండి. మాకు ఇక్కడ ఈయన ఎమ్మెల్యేగా మాకు ఇది రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మా ఏరియాలు డెవలప్ అవుతున్నవి. అవును, సంతోషంగా ఉందండి. అంటే మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక ఆదర్శప్రాయమైన నియోజకవర్గంగా దేశంలో నెంబర్ 1 నియోజకవర్గంగా చేసి తీరుతానని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. నిజంగా చేయగలరంటారు? చేయగలరు. ఆ విశ్వాసం ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక కళ ఏంటంటే సొంతిల్లు కళ అండి. అది ఇక్కడ చేసి చూపిస్తున్నారు కాబట్టి ఆయన కంపల్సరీ నెంబర్ 1గా ఉంటారండి. తప్పకుండా గెలుస్తారు. థ్యాంక్ యూ. ఓకే.